Today's topic is was were going to. I mean, B form plus going to. It's generally nothing but a modal verb. I mean, marginal modal like have to, ought to, going to, be going to. See in this category. So it is frequently used to express near future activities. Just to have planned before talking. For example, I am going to have a party. I mean, I have decided, I have planned before talking to you. In that manner, it is frequently used. But here, in the case of past, sometimes we had planned to do something. Depending on the circumstance, we were unable to implement it. For example, here is a small conversation and try to listen to it. Structure is was were, I mean be form, going to. Here, see, look at the picture. Irish, hi hubby, hubby. What happened? I thought we had planned. I thought we had plans. I know, I am sorry. I was going to call you. See here the structure. I was going to call you. ఇక్కడ మనం గమనించినట్టు దీన్ని ఒకసారి చూడండి. I was going to call you, but my phone died. Simple past. Okay. There is a conjunction that is called but. ఈ బట్ అనే కంజక్షన్ మనం గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఇస్ కాల్డ్ కాంట్రాక్షన్. చూసారా? ఐ నో ఐఎమ్ సారీ ఐ వాస్ గోయింగ్ టు కాల్ యూ. నేను నీకు కాల్ చేయాలనుకుంటూ ఉన్నాను, ప్లాన్ చేసుకున్నాను. బట్ దెన్ మై ఫోన్ డైడ్. మన భాషలో బ్యాటరీ అయిపోయిందంటాం. హ్యాడ్ టు కమ్ హోమ్ అండ్ ఛార్జ్ ఇట్. దట్స్ వేర్ ఐఎమ్ నవ్. అంటే నేను ఇప్పుడు ఇంటికి ఉండను అర్థం అనమాట. అభి, ఓకే ఐ అండర్స్టాండ్. సో డూ యూ స్టిల్ వాంట్ మీట్ మీ అప్? మీట్ మీ అప్, నన్ను కలవాలనుకుంటున్నావా? ప్రెస్ వెర్బ్. ఎస్ డెఫినెట్లీ. వీ ఆర్ గోయింగ్ టు సీ దట్ మూవీ. చూసారు ఇక్కడ, వీ ఆర్ గోయింగ్ టు సీ దట్ మూవీ బట్ ఇట్ స్టార్టెడ్ హాఫ్ అన్ అవర్ ఎగో. మనం ఆ సినిమా చూడాలనుకున్నాం కదా, అది హాఫ్ అన్ అవర్ కింద స్టార్ట్ అయింది. స్టార్టెడ్ వెర్బ్ టు. మేబీ వీ కుడ్ జస్ట్ గెట్ సమ్ ఐస్ క్రీమ్ ఆర్ సంథింగ్. ఓకే, దట్ సౌండ్స్ గుడ్. ఇక్కడ కుడ్ అనే దాన్ని చూడండి. కుడ్. కుడ్ మీన్స్ సజెషన్. సజెషన్స్కి ఉపయోగిస్తాం. అంటే ఈ పని చేస్తే మనం కదా, అంటే మనం ఇతర వాళ్ళని కలుపుకొని చేస్తాం. వీ కుడ్ జస్ట్ గెట్ సమ్ ఐస్ క్రీమ్ సమ్ టైమ్స్. సో దిస్ ఇస్ స్మాల్ కాన్వర్జేషన్. బట్ హియర్ video I am not playing for you right now. See the structure. Was were going to talk about plans that in the past that did not happen. We use was were going to. We were going to play tennis. Here only we were going to play tennis. Were going to play. చూసారా? ఇది స్ట్రక్చర్ అన్నమాట. వాట్ హ్యాపెన్? ఇట్ స్టార్టెడ్ టు రెయిన్. మేము టెన్నిస్ ఆడాలనుకున్న ప్లాన్ చేసుకుని ఆడబోతున్నాం, వర్షం పడింది. అంటే పని జరగల. వీ హ్యాడ్ ప్లాన్ టు ప్లే టెన్నిస్ బట్ వీ డి నాట్ బికాస్ ఇట్ స్టార్టెడ్ టు రెయిన్. ఇది దాని అర్థం అనమాట. బ్రాకెట్లో పెట్టింది. నాడియా వాజ్ గోయింగ్ టు స్టే ఎట్ హర్ ఫేవరెట్ హోటల్. గోయింగ్ టు స్టే ఎట్ హర్ ఫేవరెట్ హోటల్. ఆ ఫేవరెట్ హోటల్కి వెళ్దాం అనుకుంది. బట్ ఇట్ వాస్ ఫుల్లీ బుక్డ్. ప్యాసివ్ వాయిస్. చూసారు? ప్యాసివ్ వాయిస్ చాలా ఇంపార్టెంట్. ఇది వెర్బ్ 3 అన్నమాట. పాస్ట్ టెన్స్ కాదు, వెర్బ్ 3. Nodia had planned to stay at her favorite hotel, but she should not because it was full of. She did not because it was fully booked. అన్నమాట. Weren't going to also possible. Scott was going to join the conference call, but his boss asked him to participate. ఆమె ఆ పని చేయకూడదు అనుకుంది కానీ చేసింది. వాడి మ్యారేజ్కి వెళ్ళకూడదు అనుకుంటూ ఉన్నాను కానీ వెళ్ళి అనమాట. చూడండి అక్కడ. స్కాట్ హ్యాడెంట్ ప్లాన్ టు జాయిన్ ద కాన్ఫరెన్స్ కాల్ బట్ హీ డిడ్ బికాస్
His boss asked him to participate. Now that we often use was were going to applies for not to do something. దాన్ని కూడా ఉపయోగించుకుంటాం మనం. ఐఎమ్ సారీ ఐ వాజ్ గోయింగ్ టు కాల్ యూ బట్ మై ఫోన్ డైడ్. ఐ అపలైజ్ ఫర్ నాట్ కాలింగ్ యూ అండ్ దెన్ ఎక్స్ప్లెయిన్ వై అనమాట. హియర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్. ఐ వాజ్ గోయింగ్ టు చూడండి టు టేక్ ద ట్రైన్ బట్ ఐ డిసైడ్ టు డ్రైవ్ ఇన్స్టెడ్. చాలా మంచి ఎగ్జాంపుల్స్ అండి. మరి అక్కడ మనకి ఐ పక్కన వాజ్ కదా, ఐ వాజ్ గోయింగ్ టు టేక్ ద ట్రైన్, నేను ట్రైన్ తీసుకొని వెళ్ళాలనుకున్నాను బట్ ఐ డిసైడెడ్ టు డ్రైవ్ ఇన్స్టెడ్.